ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ పరిశుద్ధమైన దినంలోకి మళ్ళా మనం చేరాం కదా, దేవుని వాక్యం వినబోతున్నాం. ఆరాధన కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహాకాశమును పట్టచాలిన దేవానికి స్తోత్రములు. ఆకాశం సింహాసనంగా, భూమి పాతిపేటంగా చేసుకుని సమస్తాన్ని పరిపాలిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వలోక రాజ్యాలన్నీ మీరు పరిపాలన చేస్తున్నారు. ఈ సత్యం ఈ గ్రంథంలో చూస్తున్నాం, అందుకొరకు స్తుతిస్తున్నాం. తండ్రి ప్రభు, ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. మీ సన్నిధి మాతో ఉంచండి, మాతో మాట్లాడమని మీ కృపాస్థలకు అప్పచెప్తూ, ముఖ్యంగా ఆరాధన కొరకు సిద్ధపరచమని, ఆరాధనలో మిమ్మల్ని కీర్తించి కొనియాడటానికి కృప చూపించమని మహిమా ఘనత ప్రభువులు మీకే చెల్లిస్తూ యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు 1:22లో మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి అని బైబిల్ సెలవిస్తుంది. మనం వాక్య ప్రకారం నిత్యము నడుచుకున్నట్లయితే రాకడలో యేసయ్యను చేరు భాగ్యాన్ని దేవుడు మనకు తప్పక దయచేస్తారు. ఎప్పటికీ తన అరచేతుల్లో మనలను చెక్కుకుంటారు. నిన్న నేడు నిరంతరం మారని మార్పు చెందని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ నిజదేవుణ్ణి ఆత్మతో సత్యముతో నిత్యము యేసుని మాత్రమే సేవిద్దాం. తరతరములకు యుగ యుగములకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లిద్దాం.
ఎప్పటికీ నిన్ను మాత్రమే నే సేవింతును. నీకే నారాధన, నీకే ఆరాధన, నీకే నారాధన, నీకే ఆరాధన. నీరాకడలో నిన్ను చేరు భాగ్యం నాకు దయచేయుమా. నీరాకడలో నిన్ను చేరు భాగ్యం నాకు దయచేయుమా. ఎప్పటికీ నీ అరచేతిలో చెక్కి ఉంచుమా. ఎప్పటికీ నీ అరచేతిలో చెక్కి ఉంచుమా. నీకే నారాధన, నీకే ఆరాధన, నీకే నారాధన, నీకే ఆరాధన. యుగ యుగములకు తరతరములకు మహిమ ప్రభావము, యుగ యుగములకు తరతరములకు మహిమ ప్రభావము నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. నీకే నారాధన, నీకే ఆరాధన, నీకే నారాధన, నీకే ఆరాధన. మట్టితో తన రూపులో మానవుని సృజించారు. మహిమను విడచి మంటి దేహమును దాల్చి మనకు నిత్య జీవం ఇచ్చారు. పరిశుద్ధాత్మ మనలను అభిషేకించి పూర్ణులుగా చేసి నడిపించుచున్నారు. మనలను సృజించి రక్షించి పరిపాలిస్తూ నడిపిస్తున్న మన త్రియేక దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ఆరాధన చేద్దాం.
రూపును చేశాడు, ప్రాణం పోశాడు, జీవించమన్నాడు. మట్టిని తీశాడు, తన రూపును చేశాడు, ప్రాణం పోశాడు, జీవించమన్నాడు. ఆ తండ్రికే ఆరాధన, ఆ తండ్రికే ఆరాధన, 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 ఆరాధన. నన్ను సృజించిన నా తండ్రికే ఆరాధన, నన్ను రక్షించిన యేసయ్యకే ఆరాధన. మహిమను విడిచాడు, మంటి దేహము దాల్చాడు, ప్రాణం పెట్టాడు, నిత్య జీవమునిచ్చాడు. మహిమను విడిచాడు, మంటి దేహము దాల్చాడు, ప్రాణం పెట్టాడు, నిత్య జీవమునిచ్చాడు. యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. నన్ను సృజించిన నా తండ్రికే ఆరాధన, నన్ను రక్షించిన యేసయ్యకే ఆరాధన. పరిపూర్ణుని చేయుటకై పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అభిషేకించాడు, నన్ను నడిపించుచున్నాడు. పరిపూర్ణుని చేయుటకై పరిశుద్ధాత్ముడు వచ్చాడు, అభిషేకించాడు, నన్ను నడిపించుచున్నాడు. ఆత్మదేవునికే ఆరాధన, ఆత్మదేవునికే ఆరాధన, 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 ఆరాధన. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెలలేనిది తిరివే. దేవుని వాక్యం చదువుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1-3 వచనాలు. రాజగు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగ సెలవిచ్చున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి.
ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆయన ఆధిపత్యము తరతరములో నిలుచున్నది. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడమైన తండ్రి, పూజింపదగిన నామం కలిగిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మా తండ్రి, ఈ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి మేము కనపరుస్తున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి. దానియేలు గ్రంథాన్ని కొన్ని వారాలుగా మేము ధ్యానిస్తున్నాం. ఈ వారం కూడా తండ్రి మా ధ్యాన సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, మా అందరితో మాట్లాడమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ దానియేలు విషయంలో కొన్ని కార్యాలు దేవుడు జరిగించాడు. మొదటిసారి రాజు కలగన్నాడు, కల మర్చిపోయాడు, ఎవరు చెప్పలేకపోయారు. కానీ దానియేలు మాత్రము దేవుడిని అడిగి ప్రార్థించి ఆ కళ ఏందో తెలుసుకున్నాడు, కళ భావం తెలుసుకొని చెప్పాడు. కనుక దానియేలు బబులోను దేశం అంతట్లో అత్యున్నతమైన స్థాయిలోకి తనను దేవుడు హెచ్చించాడు. బాగానే ఉంది. రెండవ భాగంలో తాను నిలువబెట్టిన ప్రతిమకు మొక్కమని అందరికీ ఆజ్ఞించాడు. అయితే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏమాత్రం మొక్కలేదు. ఎందుకంటే వారు యూదులు, దేవుని బిడ్డలు, దేవుని వాక్యానికి భయపడేవారు, లోబడేవారు. అగ్ని 7 అంతలు చేసి అగ్నిలో పడవేస్తే అగ్నిలో వాళ్ళు కాలి పూడిదైపోకుండా అగ్నిలో భూమి మీద తిరిగినట్టు తిరుగుతున్నారే అని 4వ ఆయన చూచి ఆయన దేవతల రూపంలో ఉన్నాడని గ్రహించి వాకిటి దగ్గరకు వచ్చి మనం పిలిపించి చూస్తే అగ్ని వారి వెంట్రుకలకు కానీ వస్త్రాలకు కానీ వాళ్ళకు కానీ ఎలాంటి హాని చేయలేదు, వాసన లేదు. అప్పుడు మీ దేవుడు గొప్ప దేవుడు, పూజారి కూడా అన్నాడు. ఆ దేవుడిని ఎవరు దూషిస్తే వాడు తుత్తేలుగా అవుతాడని చెప్పాడు. కానీ ఈ భాగంలో, ఈరోజు చదువుకున్న భాగంలో నాయడల దేవుడు చేసిన సూచక్రియలు, అద్భుతాలు అని అంటున్నాడు రాజు అయిన నెబుకద్నెజరు. దేవుడు తాను చేసిన సూచక్రియల, అద్భుతాల గురించి ఆలోచించి మౌనంగా ఉండలేకపోయాడు. తను ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు. ప్రపంచానికి అంతటికీ చక్రవర్తి కనుక ప్రపంచంలో అన్ని దేశాలకి ఈ సందేశాన్ని పంపిస్తున్నాడు. మనం చదువుకున్నప్పుడు ప్రారంభంలో రాజు నెబుకద్నెజరు 1వ వచనంలో లోకమంతటా నివసించు సకల జనులకు అనే మాట మాట్లాడుతున్నాడు. దేశస్థులకు, ఆయా భాషలో మాట్లాడు వారికి ఇలాగూ సెలవిస్తున్నాడు అని 2వ వచనంలో మహోన్నతుడు దేవుడు నా ఎడల చేసిన అద్భుతాలు, సూచక్రియలు మీకు తెలియజేయుటకు నాకు మనసు కలిగెను. ఇప్పుడు దేవుడు తనకేం చేశాడు, సూచక్రియలు, అద్భుతాలు అందరితో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ భాగంలో మనం చదువుకున్న ఈ 4వ అధ్యాయంలో 2 పర్యాయాలు దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. విగ్రహారాధికుడైనటువంటి నెబుకద్నెజరు అన్యుడైన వ్యక్తి నిజదేవుణ్ణి ఆరాధించినటువంటి సంగతులు అధ్యాయంలో మనం చూడబోతాం. ఇప్పుడు ఆయనకు వచ్చిన కళ ఏమిటో ఆయన చెప్పాడు. ఈ కళని 3 భాగాలుగా ఉంది, ఒకే కళ. మొదటిసారి దానియేలుకి చెప్పాడు. తర్వాత రెండోసారి దానియేలు ఆ కళ భావం చెప్పాడు. మూడవసారి ఆ కళ తన జీవితంలో ఎలా జరిగిందో ఆ సంగతులు ఇందులో వ్రాయబడి ఉన్నాయి. కనుక మనం కొంచెం మనసు పెట్టి జాగ్రత్తగా వింటే అర్థం చేసుకుంటాం. ఇప్పుడు తనకు వచ్చిన కళ ఏంటంటే, ఒక చెట్టు మధ్యలో ఒక చెట్టు ఉంది, అది వృద్ధి పొంది బ్రహ్మాండమైందంట.
దాని కొమ్మలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉన్నట్టుగా చూచాడు. ఆకులు సొగసుగా ఉన్నాయి, అందులో పండ్లు ఉన్నాయి. అంటే అది పండ్లు కలిగిన చెట్టు. అంటే అది సమస్త జీవ కోట్లకు చాలినంత ఆహారము అందులో ఉండెను. అది పండ్ల చెట్టు కాబట్టి చాలినంత ఆహారము ఉంది. అంతేకాదు దాని నీడలో అడవి జంతువులు పడుకొని ఉన్నాయి, కొమ్మల మీద ఆకాశ పక్షులు ఉన్నాయి. సకల మనుషులకు ఆహారం చెట్టు. అలా ఉంటే 14వ వచనంలో ఒక పరిశుద్ధుడు ఆకాశం నుంచి దిగి వచ్చాడు. చెట్టును నరికేయమన్నాడు, కొమ్మలు ఆకులు తీసివేయమన్నాడు, పండ్లను పారేయాలన్నాడు, పశువులను నీళ్ళ నుండి తోలివేయమన్నాడు, పక్షులను కొమ్మల నుంచి ఎగరగొట్టమన్నాడు. ఆ మొద్దు మంచుకు తడవాలి, పశువుల వలె పచ్చికలు అది నివసించాలి. మొద్దు ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టి పొలంలో గడ్డి పాల్గొన్నట్లుగా దాన్ని భూమిలో విడవాలి. ఎంతకాలం అంటే 7 కాలముల వరకు. అప్పుడు మానవ మనసునకు బదులుగా పశువు మనసు వచ్చును. ఈ కళ వచ్చిన తర్వాత తనకు చాలా ఆందోళన కలిగింది, భయం కలిగింది, అర్థం కాదు. ఆ సందర్భంలో అనేకులు పిలిపించాడు, అనేకులు అడిగారు. శకునగాండ్రు, గారడి విద్య కలిగిన వారిని, జ్ఞానవంతుల్ని ఎవరు చెప్పలేకపోయారు. దానియేలుకు తన దేవత పేరు బెల్తషాజర్ అని పేరు పెట్టుకొని పిలిపించి, నీకు దేవతల ఆత్మ కలిగింది నాకు తెలుసు కదా, ఈ కళ చెప్తాను వినని వివరంగా చెప్పడం జరిగింది. ఆ కళ చెప్పిన తర్వాత దానియేలు ఆశ్చర్యపడ్డాడు. 1 గంట సేపు మౌనంగా ఉండిపోయినాడు, ఏం మాట్లాడకపోయినాడు. ఆయన అన్నాడు, పర్వాలేదు చెప్పు, ఎందుకు అంత ఆందోళన చెందుతున్నావు అంటే, రాజా నీ శత్రువులకు ఇటువంటి కళాభావము జరగాలి, నిన్ను ఎవరు ద్వేషిస్తారో వాళ్ళకి జరగాలి కానీ మీకు కాదు అని చెప్పుకొచ్చాడు. అప్పుడు కళాభావాన్ని వివరంగా చెప్పటం చూస్తాం. రాజా ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతులకు దేవుడు రాజుకు నా ఏలిన వారిని గురించి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద ఉండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినిదెవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని, తాను ఎవరికి దాని అనుగ్రహింపని నిశ్చయించునో వానికి అనుగ్రహించును. నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగును. చెట్టు యొక్క మొద్దును ఉండనీయుడి అని వారు చెప్పారు కదా, దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకుని మీదట నీ రాజ్యము నీకు మరలా వచ్చును, ఖాయంగా వచ్చును తెలుసుకోము. రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి ఎందుకు కరుణ చూపినలా నీకున్న క్షేమము నీకు మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చెను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరుకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని నగరంలోని బబులోను నగరంలో సంచరించుచుండగా, రాజు బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా అని తనలో తాను అనుకొనేను. ఇప్పుడు ఈయనకి గర్వం వచ్చింది. సామెతలు 16వ అధ్యాయం 5వ వచనం. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుతారు. రాజు ప్రపంచాన్నంతటిని పరిపాలన చేస్తున్నాడు. ఆ తర్వాత బబులోను ఆ నగరం కట్టించింది నేనే కదా నా అధికారం కదా అని మనసులో అనుకున్నాడు. దేవుడు విన్నాడు. మన ఆలోచనలు ఆయన ఎరుగును, ఏం తలస్తున్నామో ఏం ఆలోచిస్తున్నామో. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఇవి రాజైన నెబుకద్నెజరులో మనం చూస్తున్నాం.
కనుక దేవుడు గమనించాడు, చూచాడు, చాలా గర్వంగా ఉన్నాడు. కాబట్టి దేవుని కోపానికి తను గురయ్యాడు. ఈ గర్వం ప్రతి ఒక్కరిలో వస్తూ ఉంటుంది. జాగ్రత్త కలిగి ఉండాలి, గర్వం రాకుండా. అందం ఉంటే, ధాన్యం ఉన్నా, ధనం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, అధికారం ఉన్నా, తెలివితేటలున్నా ఈ గర్వం ఖచ్చితంగా తలెత్తుతుంది. ఇది సాతాను యొక్క గుణం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12-15 వచనాలు చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమాన్నిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. చాలు. ఇక్కడ ఏం రాయబడిందంటే మనసులో అనుకునిందంట సాతాను. ఇప్పుడు నెబుకద్నెజరు కూడా మనసులో అనుకున్నాడు. సాతాన్ని నరకంలో ఒక మూలకు, పాతాళములో నరకాల్లో ఒక మూలకు త్రోయబడ్డాడు అని మనం చదువుకున్నాం. సాతాను మనసులో అనుకున్నది రాజైన నెబుకద్నెజరు మనసులో అనుకున్నాడు. మనం కూడా గర్వించి ఇతరులను చిన్నచూపు చూసినా, తక్కువగా వాళ్ళని ఎంచినా, మనసులో మనల్ని అధికంగా ఊహించుకున్న ఈ ప్రమాదము సంభవించడం ఖాయం. కనుక తగ్గింపు ఎప్పుడు మనకు క్షేమాన్ని అనుగ్రహిస్తుంది. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. తగ్గింపు కలిగిన వాడంగా ఉండటం చాలా అవసరము. ఈ పరిస్థితులు రావడానికి నేను అనుకుంటాను దానియేలు రాజైన నెబుకద్నెజరు కొరకు రోజు ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవా, ఈ రాజును ఆశీర్వదించు. ఈ రాజుకు నువ్వెవరో ఈ రాజు ఎరగాలి, తెలుసుకోవాలి. నీ ఒక్కడివి సర్వోన్నతుడైన దేవుడువు, నీవుగాక మరి ఇంకొక దేవుడు లేడు. ఈ సత్యం గ్రహించాలని మరి దానియేలు ప్రార్థన చేసి ఉంటాడు. కాబట్టి దానియేలు ప్రార్థనకు జవాబు వచ్చింది. ఆయన ఎప్పుడైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడో అప్పుడు తిరిగి తనకు మానవ మనసు వస్తుంది. అప్పుడు దాకా పశువు మనసు వచ్చి గడ్డి మేస్తాడు అని ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి. ఇవి చెప్పబడిన తర్వాత తనకు అవన్నీ జరగటం మనం చూస్తాం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు వచ్చాయంటే తనకు తల వెంట్రుకలు, తన దేహం అంతా మంచుకు తడిసిపోయింది. 33 చదువుకుంటే అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఏకల వంటి వైపునాయి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటి అయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో తను 7 కాలాలు ఉన్న తర్వాత అప్పుడు మానవ బుద్ధి వచ్చిందంట. 34లో ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కండ్లు ఆకాశంతో ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. భూనివాసులు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఒకటి. రెండోది, పరలోక సేనల ఎడల భూనివాసు ఎడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. పరలోకంలో ఆయన చిత్తం జరుగుతుంది, భూలోకంలో ఆయన చిత్తం జరుగుతుంది. ఇది ఆయన గ్రహించాడు. తర్వాత ఇంకేమంటున్నాడంటే ఆయన చేయి పట్టుకుని నువ్వేం చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. ఎప్పుడైతే స్తుతించి దేవుని గురించి మాట్లాడాడో వెంటనే తిరిగి తనకు సమస్తము సమకూరి తన మంత్రులు తన దగ్గరకు వచ్చాడు, తన రాజ్యం తన దగ్గరకు వచ్చింది. మరలా ఇప్పుడు రాజ్యంలో స్థిరపడ్డాడు. ఈయనకేమర్థమైందంటే పరలోకపు రాజు, ఈయన పరలోకపు రాజే,
భూలోకములు అన్నిటి మీద కూడా రాజు. పరలోకపు రాజు యొక్క కార్యములని సత్యములని, ఆయన మార్గంలో న్యాయములై ఉన్నవని, గర్వముతో నటించు వారిని, గర్వంతో జీవించు వారిని ఆయన అణప శక్తి గలవాడు. వాడు రాజు అయినా చక్రవర్తి అయినా ఎవరైనా సరే గర్వంతో ప్రవర్తిస్తే వారిని అణిచేవాడు ఆయన ఒక్కడే. ఇవన్నీ రాజైన నెబుకద్నెజరు గ్రహించాడు. ఈ సంగతులన్నీ గ్రహించడానికి దానియేలు మూలము, దానియేలు ప్రార్థన మూలము. ఆ దేవుని యొక్క గొప్పతనమేమో ఈయనకి బాగా అర్థమైంది. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియో. మన రాజ్యాలను ఎంతోమంది పరిపాలన చేస్తున్నారు, కానీ ఈ రాజ్యాల మీద ఆయన అధికారి. తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించును. ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇస్తాడు అనే సంగతి నెబుకద్నెజరు తెలుసుకోవాలి, గ్రహించాలి. ఈ రాజ్యం మీద, ఈ బబులోను రాజ్యం మీద అధికారిని నేనని అనుకుంటున్నాను, విర్రవీగినాను. కాదు, ఆ దేవుడు పరలోకపు దేవుడు, పరలోకపు రాజు, వీటన్నిటి మీద అధికారి. కానీ భూమి మీద ఈ రాజ్యం అధికారం ఎవరికి ఇవ్వాలని అనుకుంటే ఆయన వారికి ఇస్తాడు అనే సంగతి తనకు అర్థమైంది. దేవుని గురించి చాలామందికి తక్కువ అంచనా, ఆలోచన. దేవుని మీద ఆధారపడటం లేదు మనం. మరి 118 కీర్తనలో ఏమని చెప్పబడిందంటే, మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దావీదు రాజు చెప్పిన మాటలు. దావీదు రాజు అయ్యుండి దేవుని మీద ఆధారపడాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుడు ఒక్కడే అధికారి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మరి రాజ్యాల మీద ఆయన అధికారిగా ఉంటే మానవులపైన ఆయన అధికారిగా లేడా? మానవులపైన అధికారిగా ఉన్నాడు. మానవులు పాపంలో పట్టబడి చిక్కబడి నరకానికి పోతుంటే ఆయన తన కుమారుని లోకంలోకి పంపించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. దేవుడు భూలోకంలో ఉండే నిన్ను, నన్ను, ప్రతి మానవుల్ని, ఏ భాష అయినా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఎవరైనా సరే వారందరినీ ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకంలోకి పంపించారు. యేసు ప్రభువుని ఎందరు అంగీకరిస్తారో వాళ్ళు నిత్యజీవం పొందుతారు, నిరంతరం జీవిస్తారు. ఇప్పుడు ఈ భూలోక రాజ్యంలో ఆయన ఒక రాజ్యం స్థాపించున్నాడు. అది యేసయ్య రాజ్యం. అది కంటికి కనబడదు, కానీ ఒక రోజున కంటికి కనబడుతుంది, చూడబోతాం. ఆ రాజ్యంలో నీవు నేను చేరాలని దేవుడు మనందరికీ ఆ సంగతులను తెలియజేస్తున్నాడు. ఆ కాలంలో మరి దానికి నెబుకద్నెజరు కొంతవరకు అర్థమైంది. ఆ రాయి అన్ని రాజ్యాలను ఎలాగూ కూల్చేసిందో చివరికి ఆ రాజ్యమే, ఆ రాయే సర్వభూతలమంతా పెద్దదైపోయిందని చెప్పినట్టుగా కనుక యేసు ప్రభు రాజ్యము స్థాపించబడింది. యేసు ప్రభు రాజ్యంలో ఉన్నాం. ఆ రాజ్యంలో మనం అందరము ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవైతే అనేకులను ఆ రాజ్యంలోకి చేర్చాలి. ఇంకా నీవు ఆ పని చేయకపోతే దేవుడిచ్చిన సమయాన్ని, అవకాశాన్ని నేను వాడుకోవాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, శ్రమ కష్టము అనుకోకూడదు. ప్రేమ సువార్త, సత్య సువార్త, శిలువ సువార్త, యేసయ్య సువార్త ప్రతి ఒక్కరికి చెప్పటం నీ వంతు, నా వంతు చెప్పాలి. ఎందుకంటే ఈ రాజుకు అర్థమైంది ఆయనే ఈ భూలోక రాజ్యాల మీద అధికారి, అధిపతి. అంటే మనుషులందరి మీద ఆయన అధికారి, అధిపతి. అందరి కోసం యేసయ్యను పంపించాడు, అందరి కోసం యేసయ్య రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రోజుల్లో ఈ సత్యాలు భూలోక రాజ్యాలన్నింటినీ కూడా ఆయన వశంలో ఉన్న సంగతి నెబుకద్నెజరుకి అర్థమయ్యి ఆయన
ఈ విషయాలన్నీ అందరికీ తెలియపరిచారు. 3వ వచనంలో ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. తరతరముల వరకు ఉండేది ఆయన ఒక్కడే. దేశాలని ప్రపంచాలని ఎంతోమంది రాజులు పరిపాలించారు, మారిపోయారు. కానీ దేవుడు మాత్రం మారలేదు. మారని దేవుడు ఆయన నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. కనుకనే ఈయన ఎప్పుడైతే మానవ మనసు వచ్చిందో చిరంజీవి యొక్క దేవుణ్ణి నేను స్తుతించాను అన్నాడు. ప్రారంభంలో స్తుతించాడు, చివరిలో స్తుతించాడు. పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఈ నెబుకద్నెజరు చేసిన పని ఏంటంటే స్తుతించాడు. స్తుతి మన జీవితంలో భాగమై ఉండాలి. నీవు నేను ఏమై ఉన్నామో, ఉద్యోగంలో ఉన్నావా గర్వించొద్దు, ఆరోగ్యంగా ఉన్నావా గర్వించొద్దు, అందచందాలు కలిగి ఉన్నావా గర్వించొద్దు, ధనధాన్యాలు ఉన్నాయా గర్వించొద్దు, అనేక మంది నీకు వెనుకున్నారని ఆలోచిస్తున్నావా గర్వించొద్దు. ఎవరున్నా ఎంతమంది ఉన్నా ఒకటిదే. కానీ ఈ దేవుడు నీకు లేకపోతే నీవు వ్యర్థుడివే. కనుక నీవు నేను ఈ దేవుణ్ణి కలిగి దేవుని కొరకు జీవించడానికి, మన జీవితాలను దేవుని కొరకు సమర్పించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.
మనం ఇప్పుడు ప్రభురాత్రి భోజనంలో పాలు పొందబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మీ శరీరాన్ని మా కొరకు అర్పించారు, మీ రక్తాన్ని మా కొరకు చిందించారు. వాడికి సాదృశ్యంగా రొట్టెను ద్రాక్షారసాన్ని పుచ్చుకోమన్నారు. ఇది మీ ఆజ్ఞ. రోజు పర్యంతం ఈ విధంగా చేయమన్నారు. ఈ సమయంలో యోగ్యంగా చేయడానికి సహాయపడమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు విరివబడిన నా శరీరం, దీన్ని మీరు పుచ్చుకొని తిండని చెప్పాను. ఈ సందర్భంలో మనమందరం కూడా మన చేతిలో ఉన్న రొట్టెను పుచ్చుకుందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తంలో క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగ చేయడం చెప్పాను. మన చేతిలో ఉన్నటువంటి మనమందరం కూడా ద్రాక్షారసాన్ని పుచ్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, జీవిస్తున్న యేసురాజా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం, అందుకొరకు స్తుతిస్తున్నాం. తండ్రి, భూలోకంలో పరిపాలన చేస్తున్నావు, పరలోకంలో కూడా మీరు పరిపాలన చేస్తున్నారు. మీరు స్థాపించిన రాజ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రాజ్యంలో ఎన్నికలు మమ్మల్ని ఎన్నుకొని చేర్చుకున్నందుకు స్తుతిస్తున్నాం. మీతో కూడా నిరంతరం ప్రభువా తండ్రి, ఈ భూమి ఆకాశములు తండ్రి లేకపోయినా గతించిపోయినా మీ రాజ్యం శాశ్వతమైన రాజ్యం కాబట్టి ఆ రాజ్యంలో మేము ఉండబోతాం. అందుకొరకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం. వాక్యం విన్న వారిలో విశ్వాసం కలిగించండి, మీకు లోబట్టడానికి సహాయం చేయండి, తమను తాము తగ్గించుకోవడానికి సహాయం చేయండి, తమ జీవితాలు మీకు సమర్పించడానికి సహాయం చేయండి. వారి దోషాలు క్షమించండి, మీ బిడ్డలుగా మార్చబడటానికి, మీ రాజ్యంలో చేర్చబడటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ తమ గర్వాన్ని వదిలిపెట్టి, తమ పాపాలు విడిచిపెట్టి, మీ రక్తంతో హృదయాన్ని కడుక్కొని పవిత్ర జీవితంలో జీవించి మీ రాజ్యవాసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. రే ప్రభా, ఇంతవరకు చూపిన మీ యొక్క దయ కొరకు స్తుతిస్తున్నాం తండ్రి. ఆయన మరి మీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని కృపించినందుకు కూడా స్తుతిస్తున్నాం. గొప్ప దేవానికి స్తోత్రములు. దీని ద్వారా మాకు నిత్య జీవం అనుగ్రహిస్తానని, అంత్యదినంలో లేపుతానని మీరు వాగ్దానం చేసి ఉన్నారు కనుక ఇలాగ చేసే కృప మీరు మాకు దయచేశారు. అందుకొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చేరవచ్చిన ప్రతి వారిని దీవించండి, వారి అవసరాలు తీర్చండి, వారి ఆరోగ్యాన్ని కాపాడండి, మీ సన్నిధి మెండుగా దయచేయమని, వారి ప్రతి అవసరం తీర్చమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యమైన ప్రతి ఒక్కరికి సదా తోడుగా ఉండి కాపాడుగాక. ఆమేన్. ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. Thank you for watching. Please like, share and subscribe for more messages. Love you all. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మా ధన్యవాదములు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.